హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా స్వీట్లన్నీ సర్దేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మా ఊర్లో ఉన్న అమ్మవారికి మేము ఆషాఢ పట్టి అయితే తీసుకెళ్తున్నాము. మేమందరం ఊరందరూ కలిసి అమ్మవారికి చీర, గాజులు, స్వీట్స్ ఇంటి దగ్గర నుంచి అందరూ ఒక చోట చేరి మా ఇంటి దగ్గర ఉన్న దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్తామండి. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాము ఆషాఢంలో. అయితే అసలు ఈ స్టోరీ ఏంటి, ఆషాఢంలో ఇలా స్వీట్స్ ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తారు అమ్మవారికి అనే కథంతా నేను మా గుడిని చూపిస్తూ మీకు ఈ స్టోరీ అయితే చెప్పేస్తాను, చూడండి. ఆషాఢపట్టి అనేది ఆషాఢ మాసంలో అల్లుడికి అత్తమామలు ఇచ్చే బహుమతులను సూచిస్తుందంట. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకు ఇది ఆచారం. ఆషాఢ మాసంలో కొత్తగా పురానికి వెళ్ళిన కూతురిని పుట్టింటికి తీసుకొచ్చి అల్లుడికి బహుమతులు ఇచ్చి పంపిస్తారు. ఈ బహుమతులలో సాధారణంగా కొత్త బట్టలు, పండ్లు, తాంబూలాలు, డబ్బులు ఇలాంటివి ఉంటాయి. ఇది అల్లుడి పట్ల ప్రేమ మరియు గౌరవానికి చిహ్నంగా భావిస్తారంట. ఆషాఢ మాసంలో శ్రీ విష్ణువు నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో వివాహం చేసుకున్న దంపతులు ఆయన ఆశీస్సులు పొందలేరని నమ్మకం ఉంది. ఈ కారణంగానే కొత్తగా పెళ్ళైన జంటలను ఆషాఢ మాసంలో వేరుగా ఉంచుతారు. అల్లుడికి అత్తమామలు ఇచ్చే బహుమతులు ఈ దూరాన్ని కాస్త ఉపశమనం కలిగించడానికి మరియు వారిని సంతోషపెట్టడానికి ఈ ఉద్దేశంతో ఆషాఢపట్టి అనేది పంపడం జరుగుతుంది. అసలు ఇదండి ఆషాఢ మాసంలో ఆషాఢపట్టి ఇవ్వడానికి గల కారణం. నేను మీకు మా గుడి మొత్తం చూపించడానికి, ఇంకా ఆషాఢపట్టి ఎలా తీసుకొస్తారో అవన్నీ చూపించడానికని నేను ముందు వచ్చేసానండి. స్టోరీ అంతా ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఆషాఢపట్టి ఎందుకు తీసుకెళ్తున్నామంటే, ఇప్పుడు మా ఊర్లో ఉన్న అమ్మవారిని మా ఇంటి ఆడపిల్లగా అనుకుంటూ మేము ఆ తల్లికి ఆషాఢపట్టి అనేది తీసుకెళ్తున్నాము ఊరందరం కలిసి. అయితే అసలు మీ ఊరు సైడ్ ఆషాఢపట్టి ఉందా? ఒకవేళ ఉంటే మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్స్లో తెలియచేయండి. వారికి చీరలు, గాజులు, స్వీట్స్ వాళ్ళకి తోచితే అది తీసుకొచ్చి ఆ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తారండి. ఫస్ట్ గుడి చుట్టూరు, మా గుడి పక్కన ఇంకో గుడి కనిపిస్తుంది కదా తెల్ల వైట్ కలర్లో, అది కూడా మా గుడి పక్కన శివాలయం కట్టారండి. రెండు కలిపే, కాకపోతే పక్క పక్కన ఉంటాయి. ఇట్లా అందరూ తీసుకొని అవన్నీ తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి. వాళ్ళు తెచ్చిన వస్తువులన్నీ పట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అందరూ ఒకేసారి లోపలికి వెళ్తారండి దర్శనం చేసుకోవడానికి. ఈరోజు చాలా రష్గా ఉంది గుడి. చాలా రోజు ప్రతి సండే ఇలాగే ఉంటుందండి. నార్మల్ డేస్లో అయితే కొంచెం పర్లేదు, నార్మల్గానే ఉంటుంది. చెప్పండి. శ్రీమాత శ్రీరాజరాజేశ్వరి విష్ణుబ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వరి భావించుచు మా యొక్క భక్తిని చాటుకొని శేషమైన ద్రవ్యములన్నీను సేకరించి అమ్మవారి పేరు రాట్నాలమ్మ తల్లి అమ్మవారండి. ఈ గుడి ఎక్కడుందంటే ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలగుంట అనే ఊరిలో ఉందండి ఈ గుడి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా మహిమగల తల్లండి. మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ఈ గుడికి వెళ్తాము. అసలు ఎంతసేపు చూసినా తెలివి తీరదండి మా తల్లిని. పూజ అంతా అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసారు. ఇప్పుడు దేవత దగ్గర పూజ అంతా అయిపోయిందండి. ఇప్పుడు స్వీట్స్ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆ స్వీట్స్ని అందరికీ పంచడానికి కూర్చున్నారు. ఫస్ట్ స్వీట్స్ అన్నీ ఒక్కొక్క కవర్లో వేసి, అన్ని స్వీట్స్ వచ్చేలాగా ఒక్కొక్క కవర్లో వేసి ఫస్ట్ గుళ్ళో ఉన్న స్టాఫ్ అందరికీ అయితే ఇచ్చేశారు. అలా ఇచ్చేసిన తర్వాత
గుడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఒక్కొక్క కవర్ చొప్పున అన్ని స్వీట్స్ వేసి అలా పంచిపెట్టేశారండి. తర్వాత గుళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ గాజులు, దేవత దగ్గర ఉన్న గాజులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రసాదాలు పంచారు. లాస్ట్లో అన్నదానం చేశారండి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం అయితే చేశారు. ఇలా ఆ రోజంతా ప్రశాంతంగా గడిపేశామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.